శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి. ఈ 9 ఆవరణలనే విడివిడిగా చక్రములు అని కూడా అంటారు. ఏమిటి ఈ చక్రాలు? మనం కింద నుంచి పైకి చూసుకొద్దాం. మొట్టమొదటిగా ఉన్నటువంటిది ప్రథమావరణ. దీన్ని భూపురము అంటారు. భూపురము అని అంటారు. ఈ భూపురంలో 3 రేఖలు ఉంటాయి. దీన్నే త్రైలోక్యమోహన చక్రము అని అంటారు. ఇక రెండవ ఆవరణ షోడశ దళం. ఇందులో 16 దళాలు కలిగినటువంటి పద్మం ఇది. 16 దళాలు గల పద్మం ఇది. దీన్ని సర్వాశా పరిపూరక చక్రము అని అంటారు. ఇక మూడవ ఆవరణ అష్టదళము. అంటే ఇందులో 8 దళములు ఉంటాయి. ఇది ఒక పద్మం. 8 దళాలు కలిగినటువంటి పద్మం. దీన్ని సర్వసంక్షోభణ చక్రము అంటారు. నాలుగవ ఆవరణ చతుర్దశారము. 14 కోణాలు కలిగినటువంటి చక్రం. దీన్ని సర్వ సౌభాగ్యదాయక చక్రము అంటారు. 5వ ఆవరణ బహిర్దశారం. అంటే 10 కోణాలు కలిగినటువంటి చక్రం. దీన్ని సర్వార్థ సాధక చక్రము అంటారు. 6వ ఆవరణ అంతర్దశారం. ఇది కూడా 10 కోణములు కలిగినటువంటి చక్రమే. దీన్ని సర్వరక్షాకర చక్రము అంటారు. 7వ ఆవరణ అష్టకోణం. ఇది 8 కోణములు కలిగినటువంటి చక్రం. దీన్ని సర్వరోగహర చక్రము అంటారు. ఇక 8వ ఆవరణ వచ్చి 8వ ఆవరణ. ఇది త్రికోణం. అంటే 3 కోణములు కలిగినటువంటి చక్రం. 9వ ఆవరణ బిందువు. దీన్ని సర్వానందమయ చక్రము అంటారు. 8వ ఆవరణ త్రికోణాన్నేమో సర్వసిద్ధిప్రద చక్రము అంటారు. 9వ ఆవరణ అయినటువంటి బిందువునేమో సర్వానందమయ చక్రము అంటారు. ఇందులో ఆ పరమేశ్వరి స్వరూపం ఇక్కడే ఉంటుంది. శివశక్తులు ఇద్దరూ కూడా ఉంటారు. పరమేశ్వరి అంటే కేవలం అమ్మవారే ఉండదు ఇక్కడ. శివశక్తులు ఇద్దరూ కలిసి ఉంటారు. అందుకే ఇది శివశక్తుల యొక్క నివాస స్థానము. ఈ రకంగా శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి.